అందుకనే అంటావమ్మా, దేవుణ్ణి ఎరగని వారిని వివాహం చేసుకోవద్దు. నీ జీవితంలో యాజకుడు లేడంటే నీకు చాలా నష్టం. నీ జీవితంలో యాజకుడు లేడంటే చాలా కష్టం. నువ్వే యాజకుడు ఉండాలంటే అయ్యేది కాదు. స్పిరిచువల్ రంగంలో ఉన్న అథారిటీ నీది కాదు. అది నువ్వు పోరాడి సంపాదించి ఈ యుద్ధాలు నీ కాదు. వెన్ యూ హ్యావ్ ద ప్రీస్టుడ్, దేవుని ఎరిగిన వ్యక్తి, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి, దేవుడు అంటే ఉనికే వ్యక్తిని వివాహం చేసుకో, యువర్ సెట్. ఏం చేయాలో చెప్పక్కర్లే, ఆయన చేస్తాడు, నువ్వు వెంబడించు. దట్ వుడ్ బి ద డిఫరెన్స్. ఈరోజు ఎంతోమంది దేవుని ఎరిగిన వారిని కాక పైకి చూస్తారు, పక్కకు చూస్తారు. నేను వాళ్ళని వదిలి వీళ్ళని చూస్తాను, వీళ్ళని వదిలి చూస్తాను. డు నాట్ యోక్ విత్ అన్బిలీవర్స్. ఇద్దరు ఒకే మార్గంలో వెళ్ళరు కదా. దేవుడు లోకం కలవదు కదా, నీరు నూనె కలవదు కదా. ఎట్లా కలిపి ఉంచుకోదామని ఆశపడతాం.